నెల్లూరు జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామానికి చెందిన చెరువు తిప్పను ఆ గ్రామ సర్పంచు ఏలూరు ప్రభావతి అనే మహిళ ఆక్రమించి రాత్రికి రాత్రే నిమ్మ చెట్లు నాటించారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇది ఏమిటని ప్రశ్నిస్తే మాపై తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తిప్పను పశువులు మేపుకునేందుకు గ్రామస్తులు వినియోగించుకుంటున్నారని, కాని తిప్ప చుట్టూ ఫెన్సింగ్ వేసి చుట్టుపక్కల రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ అధికారులకు తెలిపినా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్నారు. ఇకనైనా రెవెన్యూ అధికారులు స్పందించి ఆ తిప్ప ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరుతున్నారు. జిల్లా కలువాయి మండలం చింతలాత్మకూరు గ్రామం. నా పేరు ఏలూరు నర్సయ్య. నాకు 89 సర్వే నెంబర్లో 4 ఎకరాల పొలం ఉంది. దాన్ని ఆనుకొని చెల్లు తిప్ప ఉంది. ఆ తిప్పకు ఆడ నుంచి నా దాంట్లో పశువులు పోవాలంటే పానీయకుండా ఫెన్సింగ్ అడ్డు వేసి మా సర్పంచ్ గారు ఏలూరు ప్రభావతమ్మ గారు అడ్డు వేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ అర్జీ ఇచ్చిన వాళ్ళ చుట్టూ తిరిగిన నాకేమీ న్యాయం చేయాల. పోలీసు వాళ్ళు ఇచ్చేది వేసుకుని నీకేమో అట్టని నన్ను దబాయిస్తూ స్టేషన్కి రమ్మనేది. నేను తిరగలేక కాళ్ళు నొప్పితో చాలా బాధపడుతుండా. అందుకని నేను ఎట్లా తిరగలేక ఎంఆర్ఓ గారికి అందరికీ చెప్పిన ఎవరేం పడుచుకోవాలా. అందుకని మీడియా మిత్రులు కోరి నాకేది న్యాయం చేయండి, పశువులు నా తిప్పబెట్టేట్టు చూడండి అని చెప్పి మీడియా మిత్రులు కోరిన. ఆ పెన్షన్ తీసేసి నాకు అడ్డం లేకుండా జీమని. ఈ 2-3 రోజుల నుంచి జేసీబీ పెట్టి అంతా లోడి గందరగోళం చేసి నిమ్మ చెట్టు నేను తీసుకొచ్చి మొన్న నాటి పెట్టింది. నేను ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను జేసీబీ లోడుతుందని. వాళ్ళు ఏం పడుచుకోవాలా. జేసీబీ నిన్నే లోడింది. లోడి నిన్న రాత్రి చేసి నిమ్మ చెట్టు మొక్కలు నాటి పెట్టింది. అది మీరేది నాకు న్యాయం చేయాలా. సర్పంచ్ గారు చాలా ఇబ్బంది పెడుతుండ్రు. ఆమెని ఓట్లేసి గెలిపించి ఇంత చేసి ఆమె మాకు ఖర్చు సాధింపు చేస్తుంది. పశువులు పోకుండా నాకు ఇబ్బంది పెడుతుంది. అది మీరే న్యాయం చేసి ఆ పెన్షన్ తీసేసి పశువులు పెట్టేట్టు చూడండి. అందుకని నేను మీడియా మిత్రులను కోరుతుంటా. నాది చింతలాత్మకూరు, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా. నా పేరు నూటేటి జలజ. నాకు 2009 నుంచి పొలం రిజిస్ట్రేషన్ అయ్యింది. నేను రిజిస్ట్రేషన్ అయిన నుంచి నేను పొలం చేసుకుంటున్నాను. నేను భూ సర్వేలో ఏలూరు ప్రభావతి సర్పంచ్ ఆమె నా పొలాన్ని ఎకరా 10 సెంట్లు ఆమె ఆక్రమించుకుంది, ఎక్కించుకుంది. 1Bలో అడంగల్లో ఎక్కించుకుంది. నేను అప్పటికి అధికారులందరికీ చెప్పాను. కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, ఆర్డీఓ గారికి చెప్పాను, ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాను, అందరికీ చెప్పాను. అయినా వాళ్ళు స్పందించలేదు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు స్పందించలేదు. నేను వీలు లేక కోర్టుకు వేసుకున్నాను. అయినా కానీ ఇప్పటికీ వాళ్ళు స్పందించకుండా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. 67 సెంట్లలో మళ్ళీ 25 సెంట్లు ఒకరికి, 10 సెంట్లు ఒకరికి, అట్లా అందరికీ ఒక్కొక్కరు భాగాలు పెట్టి అందరికి ఎక్కిస్తూ ఉంది. ఆ సర్పంచ్ వచ్చినాల్చి ఊళ్ళో తగాదాలు, గొడవలు కానీ, ఏడాది పొలాలని పక్కన వాళ్ళకి వేయడం కానీ, ప్రతి ఇబ్బందులు కానీ అన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. తిప్ప ఆక్రమించి చుట్టూరు కంచేసి ఆమె ఆక్రమించుకొని అంతా ఆమె స్వాధీనం చేసుకొని ఉంది. ఎన్ని విధాలుగా ఆమె అందరికీ ఇబ్బంది పెడతా ఉంది. మాకు సహాయం చేయాల్సిందిగా మిమ్మల్ని మీడియా మిత్రులను కోరుతున్నాను. మాది చింతలాత్మకూరు గ్రామం, కలువాయి మండలం, నెల్లూరు జిల్లా. చిన్న గ్రామంలో నాకు 20 సంవత్సరాల ముందు 4 ఎకరాల పట్టా ఇచ్చిన గవర్నమెంట్ పట్టా పొలం. దాన్ని చేసుకుంటా ఉన్నాము. కానీ నేను అది పొలం ఉందో లేదని మేము సర్వే చేయలే. మొత్తం 4 ఎకరాలు ఉందని మన రీసర్వేలో 3 ఎకరాల 70 సెంట్లు వచ్చింది, 3 ఎకరాల 23 సెంట్లు వచ్చింది. సరే మన అప్పుడు దాకా నాకు దగ్గర 2003 సంవత్సరాల దాకా నా దగ్గర పొలం ఉన్నట్టు 1B అడగలు అన్నీ మొత్తం ఉన్నాయి. 2003లో మార్చింది. ఆమె సర్పంచ్ అయినాక నాకు అధికారిని అడ్డపెట్టుకొని 70 సెంట్లు దారేసి ఆమెని పక్కన పారంపోక పొలం తిప్ప ఉంది. ఒక 6 ఎకరాల 70 సెంట్లు 7 ఎకరాల పొలం సుమారు. దానికి తిప్పకు ఆక్రమించి మా పొలం నుంచి తిప్ప మీదకి పశువులు పనికుండా ఫెన్సింగ్ వేసేసింది. అని మేము ఫెన్సింగ్ తీసేసాక ఆమెను కేసు పెట్టింది. కేసు పెట్టినాక ఎస్ఐ గారు 4 సార్లు పిలిచారు. పోయి వచ్చినాం. మళ్ళీ వచ్చి దాన్ని ఏదైనా వేసి రాదన్నట్టు ఏదైనా తీసేయటం సార్ తీసాను. ఆమె పొలం కాదు అది, ఆమె పొలం ఆడేన్నం ఉంది. ఇక్కడ నా పొలం కాడికి వచ్చి ఆమె ఫెన్సింగ్ వేయటం ఎందుకు? అది తప్పు. ఆమె అధికారిని అడ్డపెట్టుకొని ఈ పని చేస్తుంది. నాకు నా 4 ఎకరాల పొలాన్ని సదువు చేసి మీ అధికారుల ద్వారా నాకు 4 ఎకరాల పొలానికి గుర్తింపు చేసేదానికి 4 పగల అద్దులు ఏర్పాటు చేసి సేకరిస్తానని నేను మీడియా వాళ్ళు కోరుకుంటూ తెలుసుకొని సమావేశం చెప్పుకుంటున్నాను. అదే సార్. ఇప్పుడు తర్వాత ఫస్ట్ ఆర్డీఓ గారి ఆత్మకూరు పోయి వచ్చిన 2 సార్లు, మళ్ళీ 2 సార్లు కరెక్ట్గా ఆఫీస్కి పోయి వచ్చిన. వాళ్ళకు చెప్పిన వాళ్ళు మేము జరిపిస్తాం, నెలకు 2 నెలలకు బస్కరిస్తాం మీకు అని చెప్పినారు. వాళ్ళు డిపార్ట్మెంట్ను ఆయన కవర్ చేసుకుంటా దానికి స్పర్శే లేదు, దానికి దిక్కు లేదు. ఏది మా చింతలాత్మకూరు గ్రామ సర్పంచ్ ఏలూరు ప్రభావతి ఆమె మన సర్పంచ్ చేసింది మేమే, మళ్ళీ దెబ్బతినేది మేము. ఇప్పుడు
రాయలు మాషేరి గారు రాళ్ళు బాతడం మా మీద కేసు పెట్టడం తిరిగి అసలు నాకు 3 ఏళ్ళ నాడు పెరాలసిస్ వచ్చింది. 3 సంవత్సరాలు పెరాలసిస్ వస్తే దారి నడలేకుండా తర్వాత నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. తర్వాత మా పొలంలో కూడా వాళ్ళు పైపు లైన్ 2 లైన్లు వేసుకొని నేను పైపు లైన్ వేసుకోవాలంటే దానికి అబ్జెక్షన్ పెట్టి పైపు లైన్ లేదు. ఇప్పుడు ఆ 2 లైన్లు నేను ఓటు పెరకాలని ఆలోచనలో ఉండా అదేంటి నాకు పరిస్థితి ఏందో తెలుసుకొని మా పొలంలో కూడా 2 లైన్లు వేసుకొని వచ్చాను. 4 లైన్లు వేసుకొని అడిలా ఇంత ఇబ్బంది పెడుతుంది సర్పంచ్ అనే మనిషి. అది మీకు ఎట్ట న్యాయంగా ఉంటుంది దాని సవ్యంగా నాకు మనస్ఫూర్తిగా నా 4 ఎకరాలు నాకు కోరి నాకు రాళ్ళు వేసేస్తానని నేను మీకు మీడియా మిత్రులకు తెలుపుకుంటున్నా. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్ ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.